2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ అంటే మాత్రం కంప్లీట్లీ అనాయింగ్ డిజాస్టర్ అనే చెప్పాలి. హీరోకి ఒక ఎక్స్ప్రెషన్ కాదు కదా, జస్ట్ హహా అండం కూడా ఎక్స్ప్రెషన్ కూడా రాలేదు. నేనైతే అసలు ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని చూసాననే చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ఓటీటీలో రిలీజ్ అయిన 2 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ రెండిటి రివ్యూ చూద్దాం. అందులో ఒకటి కాఫీ విత్ ఎ కిల్లర్ అండ్ ఇంకొకటి ధూమ్ ధామ్. సో ఈ రెండు ఎలా ఉన్నాయి అండ్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి అన్నది ఇప్పుడు చూద్దాం. మనం కాఫీ విత్ ఎ కిల్లర్ మూవీ ఎక్కడుంది అన్నది చూద్దాం. అండ్ ఈ మూవీలో మెయిన్గా సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి అండ్ రవిబాబు వీళ్ళు యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఆర్పి పట్నాయక్. ఈ మూవీ మనకి కరెంట్లీ ఆహాలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ స్పాన్ చూసినట్లయితే జస్ట్ 1 hour 45 minutes అలా ఉంటుంది. ఈ మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక 1 dayలో కాఫీ షాప్లో జరుగుతుంటుంది. ఆ కాఫీ షాప్లోని ఒక 5-6 డిఫరెంట్ పీపుల్ని చూపిస్తారు. ఒకరేమో డైరెక్టర్ అవ్వాలని చెప్పి మూవీ నెరేట్ చేయడానికి వస్తారు శ్రీనివాస్ రెడ్డి అండ్ సత్యం రాజేష్ బాబుకి. అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అనమాట. ఒక 5-6 members స్టోరీస్ అలా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మనకి ఒక కిల్లర్ని చూపిస్తారు. ఆ కిల్లర్ ఏంటంటే వెయిట్ చేస్తుంటారు అనమాట. ఒకరిని చంపాలి, బట్ ఆయన ఇంకా రాలేదు. సో వచ్చినప్పుడు నేను చెప్తాను, నువ్వు వాళ్ళని చంపాలి అని ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి తనకి కాల్లోని. సో తను వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఇంతకు అతను ఎవరిని చంపాలి, ఫైనల్గా చంపాడా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ మొత్తం కూడా 1 hour 41 minutes అలా ఉంటుంది. అండ్ ఈ మూవీలో పెద్దగా ప్లాట్ అంటే ఏముండదు. జస్ట్ మార్నింగ్ టు ఈవినింగ్ 6 అయ్యే టైంలోని ఒక్కొక్క స్టోరీలో చిన్న చిన్న గ్లిమ్స్ లాగా చూపిస్తూ ఉంటారు. ఆ మూవీ మొత్తం కూడా కాఫీ షాప్లోనే అవుతుంది, కానీ బయట ఇంకా ఎక్కడ ఏ సీను అన్నది మనకి చూపించరు. కిల్లర్ని స్టార్టింగ్లో చూపించినప్పుడు ఒక్కసారి మాత్రమే బయట లొకేషన్ అన్నది చూపిస్తారు. మిగతాదంతా కూడా మనకి ఆ కాఫీ షాప్ సెటప్లోనే వెళ్తూ ఉంటుంది మూవీ. సో ఈ మూవీ ఎలా ఉంది అంటే, తీసుకున్న కాన్సెప్ట్ ఓకే, చాలా మూవీస్ వస్తాయి కదా, లైక్ 12th Man అని చెప్పి మలయాళం మూవీ, కొన్ని మూవీస్ ఉంటాయి. సో అలాంటి టైప్ ఆఫ్ మూవీయే ఇది. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవరు చేశారు అన్నది కనుక్కోవాలి, లేదా ఎవరు టార్గెట్ అన్నది అన్న వాళ్ళని కనుక్కోవాలి, అలా ఉంటుంది కదా. సో అలాగే ఉంటుంది. పెద్దగా గ్రేట్ అని ఏమీ చెప్పలేము, అలా అని వర్స్ట్ అని కూడా అనలేము. ఏదో ఓకే క్యాజువల్గా చూడాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు అన్నట్టు అనిపించింది. పెద్దగా స్క్రిప్ట్లో అదేంటి గ్రిప్పింగ్గా ఉంటుంది అంటారు కదా, అలాంటిది ఏమీ లేదు. క్యాజువల్గా ఏదో చూడాలనుకుంటే కొన్ని ప్లేసెస్లో ఫన్ కూడా ఉంది. సో చూడాలనుకుంటే క్యాజువల్గా చూడండి, బట్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ చూస్తే మాత్రం ఓకే ఫైన్ అని అనిపిస్తుంది. బట్ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మినిమం నచ్చదు. అండ్ నాకు కూడా అసలు నచ్చలేదనే చెప్పాలి. బట్ స్టిల్ ట్రై చేస్తాము అంటే ట్రై చేయండి. ఇది కరెంట్లీ మనకి ఆహాలో అవైలబుల్గా ఉంది. అలా మనం చూస్తున్న సెకండ్ మూవీ ధూమ్ ధామ్. అండ్ ఈ మూవీలో చేతన్ మదినేని మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. హెబ్బా పటేల్, సాయి కుమార్ కూడా ఉన్నారు. వెన్నెల్ కిషోర్ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ స్పాన్ చూసుకున్నట్లయితే 2 hours 30 minutes అలా ఉంటుంది. ఈ మూవీ ప్లాట్ ఏమీ లేదు, సింపుల్. సాయి కుమార్ కి వాళ్ళ సన్ అంటే చాలా ఇష్టం, హీరో. అండ్ వీళ్ళిద్దరి రిలేషన్ చూపిస్తారు, ఎస్టాబ్లిష్ చేస్తారు. చాలా అమేజింగ్గా ఉంటుంది ఆ రిలేషన్. అలాంటి టైంలో హెబ్బా పటేల్ వస్తుంది. అండ్ హెబ్బా పటేల్ని హీరో లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఈ ఫ్యామిలీకి ఇష్యూస్ ఏంటి అని చూపించడమే మిగతా స్టోరీ. ఇది కంప్లీట్గా ఒక రొటీన్ టైప్ ఆఫ్ స్టోరీ. ఈ స్టోరీ ఒక 200-300 మూవీస్ వచ్చాయేమో టిల్ నౌ. సో అలాంటి సేమ్ కైండ్ ఆఫ్ జానరాలో వచ్చింది ఈ మూవీ కూడా. అండ్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఏమీ ఉండదు, సాయి కుమార్ని చూపించడం తప్పించి ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్లో ఏమి లేదు. సెకండ్ హాఫ్లో కొంచెం ఏదైనా క్యారెక్టర్ ఉంది, ఫన్ జనరేట్ అయ్యింది అంటే అది వెన్నెల్ కిషోర్ వల్ల. ఆయన వచ్చిన 2-3 సీన్స్ కొంచెం క్రింజ్ అనిపించినా సరే కొంచెం బెటర్ ఫన్నే జనరేట్ అయ్యిందని చెప్పొచ్చు మనకి సెకండ్ హాఫ్లో. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే రెండు కూడా బాగాలేవు. అండ్ ఈ మూవీ అసలు ఎందుకు తీసారు అన్నదే నాకు అర్థం కాలేదు. ఈ మూవీకి మెయిన్ మైనస్ ఏమైనా ఉంటే
అంటే ఫస్ట్ స్టోరీయే. ఎందుకంటే ఇది చాలా రెగ్యులర్ టైప్ ఆఫ్ స్టోరీ. ఇలాంటి స్టోరీస్ చాలానే వచ్చాయి. అండ్ వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ తీసినట్టు అనిపించింది మూవీ. అస్సలు బాగాలేదు. అండ్ సెకండ్ బ్యాక్లోకి ఈ మూవీకి ఏంటంటే హీరోకి ఒక ఎక్స్ప్రెషన్ కాదు కదా, జస్ట్ హహా అనడం కూడా ఎక్స్ప్రెషన్ కూడా రాలేదు. నేనైతే అసలు ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని చూసాననే చెప్పాలి ఈ మూవీని. అంత డిజాస్టర్ ఈ మూవీ. అందులో మూవీ డిజాస్టర్ అంటే ఇంకా హీరో పర్ఫార్మెన్స్ డబుల్ డిజాస్టర్ అనమాట. మిగతా అందరూ కూడా కొంచెం పర్లేదు ఏదో చేస్తున్నారంటే, హీరో అస్సలు మినిమం యాక్టింగ్ లేదు. నేను ఇదే ఫస్ట్ మూవీ ఏమో అని అనుకున్నాను. బట్ తీరా చూస్తే నాకు తర్వాత ప్రొఫైల్ చూసినప్పుడు అర్థమైంది రోజులు మారాయి మూవీలో కూడా ఉంటారు ఈయన. అండ్ ఇంకొక మూవీ కూడా చేశారు, ఇది థర్డ్ మూవీ. అండ్ 2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారంట. అలా 2019 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ అంటే మాత్రం కంప్లీట్లీ అనాయింగ్ డిజాస్టర్ అనే చెప్పాలి. మూవీ అయితే నాకు అసలు మినిమం నచ్చలేదు. వెన్నెల కిషోర్ గారు అన్న కొన్ని సీన్స్ ఓకే, అండ్ సాయి కుమార్ ఆబ్వియస్లీ ఫైన్ కాబట్టి ఆయన ఉన్న సీన్స్ ఓకే, మిగతా సీన్స్ అన్నీ ఏమీ బాగాలేవు. మూవీ అస్సలు బాగాలేదు. దీనిలో మధ్యలో అబ్రాడ్ కూడా వెళ్ళారు, అబ్రాడ్లోనే హాఫ్ మూవీ, అది ఇంకా డిజాస్టర్. సో ఈ సినిమా అయితే అస్సలు బాగాలేదు. బట్ మేము చూస్తాము, మా ప్రాణాల మీద మాకు ఆశ లేదు అనుకుంటే మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ 2BHK, to be honest content.